ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ అడగట్లేదు, కేవలం ఒక కామెంట్. భారత్ మాతాకి జై లేదా ఐ లవ్ ఇండియా దయచేసి ఒక కామెంట్ ఇవ్వండి. వెనిజులాలో పూర్తి ఆధిపత్యాన్ని సాధించేటువంటి పరిస్థితుల్లో ఆ దేశాధ్యక్షుడు ఆమె సతీమణి ఏకంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన తర్వాత అమెరికా యొక్క నెక్స్ట్ టార్గెట్ క్లియర్ కట్గా గల్ఫ్ దేశమైనటువంటి ఇరాన్ అని కనిపిస్తుంది. ఈ విషయంలో చాలామందికి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెక్స్ట్ టార్గెట్ ఇరానేనా అని, ఇరాన్ మీద అమెరికా దృష్టి పెట్టిందా అని. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే నెక్స్ట్ టార్గెట్ ఇరాన్ అయ్యేటువంటి అవకాశాలు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. అంతర్గతంగా ఇరాన్లో అతిపెద్ద తిరుగుబాటు జరుగుతుంది. బహుశా గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు బయటకు వచ్చారు, ఒక పెట్టును బయటకు వచ్చారు, ఉప్పెనలాగా ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు. 111 పట్టణాలు, 31 రాష్ట్రాలకు 31 రాష్ట్రాలు కూడా ప్రావిన్సెస్ అంటారు వాళ్ళు, అన్నిట్లా కూడా తిరుగుబాటు జరుగుతుంది. టెహరాన్ కావచ్చు, బరన్బాస్ కావచ్చు, ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో అబుదాన్, అలీగుడేస్, ఖయమియా, కాజిమ్, లోడనాన్, ఫరాజ్, ఇలాగ అనేక రకాల పట్టణాలు ఉన్నాయి. అక్కడ అంటే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. 11 రోజులుగా జరుగుతుంది ఇది. ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 2200 మందిని అరెస్ట్ చేసింది, 35 మందిని కాల్పుల్లో చంపేసింది, 1200 మంది ఈ కాల్పుల్లో గాయపడ్డారు పోలీసుల యొక్క భద్రతలకు సంబంధించినటువంటి దాడుల్లో. అయినప్పటికీ ఉద్యమం అసలు ఆగట్లేదు. తాజాగా లభిస్తున్నటువంటి సమాచారం ప్రకారము టెహరాన్ పట్టణంలో ఇరానియన్ ప్రభుత్వం యొక్క ఆధిపత్యం దాదాపుగా అంతరించిపోయింది దేశ రాజధానిలో. అంటే పాకిస్తాన్లో ఇస్లామాబాద్ లాంటిది, అమెరికాలో వాషింగ్టన్ లాంటి పట్టణంలో ఆధిపత్యం పోతే ఎట్లాంటిదో టెహరాన్లో పోతే పూర్తిగా ఆ దేశంలో అల్లకల్లోలం అనేది నడుస్తుంది. పోలీసులు సరెండర్ అయిపోతున్నారు. వాళ్ళు కూడాను ఉద్యమకారులు, విప్లవకారులు అందరితో కలిసి ఇల్లు దహనాల్లో, ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. అదే రకంగా పోలీసులకు సంబంధించినటువంటి ఇంక్లూడింగ్ AK-47 ప్రజా ఆందోళనకారుల యొక్క చేతుల్లోకి వచ్చాయి. ఇప్పటికే 2 సిబ్బందిని కాల్చి చంపేశారు. కాబట్టి ఓవరాల్గా అయతుల్లా ఖమీనీ యొక్క 47 ఏళ్ల పాలనకి అతిపెద్ద సవాల్ వచ్చింది. 47 ఏళ్ల ఇస్లామిక్ పరిపాలనకి అతిపెద్ద సవాల్ ఇది. డిసెంబర్ 25 నుంచి మొదలై ఇప్పటికీ 11 రోజులు 12 రోజులు అవుతుంది. ఉద్యమం బలపడుతుంది తప్ప బలహీనపడట్లేదు. ఇది గమనించాల్సినటువంటి అంశం. ఇరాన్ యొక్క అసలు పరిపాలన అయతుల్లా, ఆయన 87 సంవత్సరాల వయసు, అనారోగ్యంతో ఉన్నారు. కానీ ఆయన మాట చెల్లుతుంది. మిగతా వాళ్ళందరినీ కూడా ఓవర్ రైడ్ చేసి ఇప్పటికీ కూడా ఆయనే పరిపాలిస్తాడు. ఆయన కింద అజాయిషీస్ ఉంటారు. ఇస్లామిక్ రెవల్యూషన్ గాడ్ కోర్ ఇది ఐఎల్ఏకి మాత్రమే వీళ్ళు విధేయులు. సో ఇట్లాంటి రకరకాల గూఢచారి సంస్థలు కూడా ఉన్నాయి. వీళ్ళు ప్రజలను అణిచివేస్తూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సో అయినా కానీ 2009లో ఓట్ల చోరీ నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. 2017 నుంచి 19 వరకు ఇంధన ధరలు ఇలాంటి విషయంలో భారీ లెవెల్లో గొడవ జరిగింది. 2022లో ఒక అమ్మాయి హిజాబ్ కొద్దిగా పక్క జరిగింది, జుట్టు కనిపించింది కాబట్టి కొట్టి చంపేసేశారు. అప్పుడు చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. 2025 డిసెంబర్ 28 నుంచి ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం ఇరాన్ని పడిపోతున్నటువంటి ద్రవ్యోల్బణం పెరుగుతుంది, పడిపోతున్నటువంటి ఇరాన్ యొక్క పరిస్థితులు, దీని మీద ప్రజలు రోడ్డెక్కారు. సో ఇదే విషయంలో మోడీని కూడా ఇన్వాల్వ్ చేయాలని అక్కడ ప్రభుత్వం భావిస్తున్నట్టు, ఆయన యొక్క హెల్ప్ కోరుతున్నట్టు కూడా రకరకాల విశ్లేషణలు, డిస్కషన్లు నడుస్తున్నాయి.